అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 29న విద్యా దీవెన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్టులో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు మంత్రిమండలి ఆమోదం పలికింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 29న విద్యా దీవెన కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 16న ఎస్పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994లో సవరణలకు ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971లో సవరణల బిల్లును ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ యూనివర్సిటీ చట్టం 1991లో సవరణలకు ఆమోదం తెలిపింది. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్ను పేర్నమిట్టకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. తాడేపల్లి మండలంలో హే కృష్ణ ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది.